గత ప్రభుత్వంలో ప్రతి పోరాటానికి రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు తెలంగాణ జనసమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా చర్చలకు అవకాశం కల్పిస్తుందన్నారు. మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ జనసమితి 4వ ప్లీనరీ ఈ నెల 12న జలవిహార్లో జరగనున్నట్లు చెప్పారు. ప్లీనరీలో ప్రధానంగా రాజకీయ పరిస్థితులను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. వరంగల్లో తెలంగాణ జనసమితి ఏర్పాటు చేసిన సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. జనసమితి 4వ ప్లీనరీ 12వ తారీఖు జరుగుతున్నది. 12వ తారీఖు హైదరాబాదు జలవిహార్లో ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ప్లీనరీలో ప్రధానంగా మొత్తంగా రాజకీయ పరిస్థితులను సమీక్షించుకొని ఈ వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో కార్యాచరణ ఎట్లా ఉండాలనేది మేము నిర్ణయించుకుంటాం. అనేక సమస్యల పరిష్కారానికి మా వంతు అనేక వర్గాలతో కలిసి మా వంతు కృషి కొనసాగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలోనేమో ప్రతి పోరాటానికి రోడ్లెక్కవలసి వచ్చింది. ఇప్పుడేమో రూపాలు మారుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంత పారదర్శకంగా ఉంది, చర్చలకు అవకాశం కల్పిస్తున్నది, మాటా ముచ్చటకు అక్కడ వెసులుబాటు ఉన్నది, మంత్రులు కలుస్తున్నారు. కాబట్టి మేము వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, మంత్రులతో కలిసి ఈ సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేక సమస్యలు ఈ 2.5 సంవత్సరాల్లో అది ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల దాకా, రైతుల నుంచి ఆదివాసుల దాకా ప్రతి సమస్య మా దృష్టిలో ఉన్న దేన్ని కూడా మేము వదిలిపెట్టకుండా మా కృషిని కొనసాగిస్తున్నాం. ఉద్యమకారుల ఆకాంక్షల సాధన కోసం కానీ రేపు 12న మేము ఒక 15-20 అంశాలు గుర్తించినాం. వాటిపై తీర్మానాలు చేసుకుని ఎట్లా మన భవిష్యత్తు కార్యాచరణ ఉండాలనే విషయానికి పైన ఒక రాజకీయ తీర్మానాన్ని కూడా రూపొందించుకొని చర్చ చేయబోతా ఉన్నాం. ఆ చర్చ చేసిన తర్వాత మేము మళ్ళీ మా కార్యాచరణను మరింత ఉధృతంగా ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం.